సుధామూర్తి అనేది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పి కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ మా తరపు నుంచి చిన్న హ్యాంపర్ అనేది ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాం. గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నావు నువ్వు? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? తెలుసా ఏమేం చేస్తారు గిఫ్ట్ ప్యాకింగ్ లో? చూడరా ఈ జంట వచ్చేనురా, ఏమవుతుందో ఏమో ఈ కథ చూసేయాలిరా. తొలిసారిగా నవ జంటగా ముంగిట్లో అడుగెట్టేరా, ఏమవుతుందో ఏమో ఈ కథ చూద్దాం రండిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ న్యూస్. సో ట్రైలర్ లాంచ్ అయిపోయింది. ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత మన ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు కూడా టీజర్ కానీ ట్రైలర్ కానీ మేము అనుకున్న దానికంటే మంచి రీచ్ వచ్చింది. సో అందుకని సుధామూర్తి అనేది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పి కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ మా తరపు నుంచి చిన్న హ్యాంపర్ అనేది ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాం. సో సుమక్కకి ప్రజెంట్ చేసినప్పుడు అక్క ఒక ఐడియా ఇచ్చారనమాట. వాళ్ళకి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అందరు కపుల్స్ కి ఇస్తే బాగుంటుంది అని. సో కపుల్స్ మాత్రమే కాకుండా సింగిల్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మన దాంట్లో. సో వాళ్ళకి అలా హ్యాంపర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేమంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ చాలా వరకు పాపం భవిష్యత్ తీసుకొచ్చి పెట్టింది. సో దీంట్లో స్పెసిఫిక్ గా ఏమేమి వేస్తున్నాం ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. It goes many chocolates. Many chocolates? Yes. Thank you. More. Careful. Strong. నీకు చాలా బలం ఉంది అన్నయ్య. సో మేమన్నీ ప్యాక్ చేయబోతున్నాము. రేగి వడియాలు, నారింజ మిఠాయి అండ్ కచ్చా మ్యాంగో అండ్ ఎన్ఎం ఫుడ్స్ నుంచి వచ్చిన యమ్మీ ఫుడ్స్, సున్నుండలు, సోంపాపిడి, కందిపొడి అండ్ వెల్లుల్లి కారం. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి స్పెసిఫిక్గా ఒకటి చూపిస్తా, అది ఓపెన్ చేయరా. దాంట్లో కోకోనట్ బిస్కెట్స్ అంట, చిన్న బిస్కెట్స్. ఓపెన్ చేయి. నైస్ నో? సో ఇవి చిన్నప్పుడు. సో ఇవన్నీ కూడా మేము ప్యాక్ చేస్తున్నాం హ్యాంపర్స్ లో. సో హ్యాంపర్స్ అమ్మాయిలకి వేరు, అబ్బాయిలకి వేరు. ఏంది మాకేంది ఇది? ఈవెంట్ ఆర్గనైజేషన్లో చేసుకున్నట్టు ఎప్పటికప్పుడు ఏంది మాకు ఇది? ఏం చేస్తున్నాం అక్క మనం అసలు? హ్యాంపర్స్ రెడీ చేస్తున్నాం. కొన్ని రోజులైతే ఈ పనులే పెట్టుకుందాం మనం. అమ్మయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నావు. వెళ్ళి బాబు, వెళ్ళి. ఏం చేస్తున్నావు చెప్పు నాకు. అదే ఏముంది, షెడ్డర్ పేపర్ అది వేసుకుని నీట్గా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం కలర్ఫుల్గా షెడ్డర్ పేపర్ ఇలా వేసి. సో మనము ఆడవాళ్ళకి చిన్న జాడీ టైప్ తీసుకున్నాం. ఓకే. దాని తర్వాత లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, వెల్లుల్లి కారం, కందిపొడి అండ్ కోకోనట్ బిస్కెట్స్, సున్నుండలు, సోంపాపిడి, కాఫీ బైట్స్ అండ్ కచ్చా మ్యాంగో, నారింజ మిఠాయి, రేగి వడియాలు అండ్ రెనాల్డ్స్ పెన్. సో ఆల్మోస్ట్ జీనియస్ 10 to 12 ఐటమ్స్ వరకు మనం పెట్టామన్నమాట. సో దీంట్లో మనము ఈ సున్నుండలు అండ్ సోంపాపిడి ఏవైతే ఉన్నాయో, ఆగండి, బిస్కెట్స్ కూడా, బిస్కెట్స్, కందికార, వెల్లుల్లి కారం ఇవన్నీ కూడా మళ్ళీ నచ్చితే తీసుకుంటారు అని చెప్పి మేఘనాక వద్దు అన్నా సరే నేను ఎన్ఎం ఫుడ్స్ కార్డ్ దీంట్లో వేయడం జరిగింది. సో ఇలాంటిది ఒక హ్యాంపర్ 1990s నుంచి 2010 మధ్యలో ఉన్న ఐటమ్స్ ని బేస్ చేసుకుని ఇస్తున్నాం. సో ఇది నీట్గా నెట్తో ప్యాక్ చేసేసిన తర్వాత సుధామూర్తి అనేది కార్డ్స్ వీటిపైన వస్తుందన్నమాట. సో
సో ఇది ఆడవాళ్ళకి సంబంధించిన హ్యాంపర్. ఎస్. అబ్బాయిలకి సంబంధించింది మళ్ళీ ప్యాక్ చేసినప్పుడు చూపిస్తాం. ఫస్ట్ ఆడవాళ్ళకి చేసేద్దాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అయాన్స్? ఫోటో తీస్తారు చూసావా, ఆడికి అర్థమైపోయింది వీడియో ఫొటోస్ తీస్తే వెళ్ళిపోతుంది. అమ్మో. సో ఇప్పుడు మనం చేస్తున్నాం అబ్బాయిలది అబ్బాయిల హ్యాంపర్. అది ఎలాగా అన్నది చూపిస్తాం. ఎస్. సో అబ్బాయిల దానికి హ్యాంపర్స్ కలర్స్ కూడా కొంచెం ఫ్లోరల్ లాగా కాకుండా డిఫరెంట్గా తీసుకున్నాం. సో నియాన్ కలర్ థ్రెడెడ్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి మనము అబ్బాయిలకి జాడీలు ఇస్తే బాగోదు కాబట్టి కీ చైన్ హోల్డర్. సో దిస్ ఈజ్ బైక్ కీ చైన్ హోల్డర్. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తిలో బైక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అబ్బాయిలకి రిలేటెడ్ అవుతుంది అని చెప్పి మేము బైక్ తీసుకున్నాము. తర్వాత సేమ్ అమ్మాయిలకి వేసినట్టే వెల్లుల్లి కారం పొడి అండ్ లిటిల్ హార్ట్స్, సోమ్ పాపిడి, కోకోనట్ బిస్కెట్స్, నారింజ మిఠాయి, సున్నుండలు, రేగి వడియాలు అండ్ అనం ఫుడ్స్ కార్డ్, Kacha mango and coffee bite chocolates, 1 notes and Reynolds pen. Pack. fall back to you. ఏం చేస్తున్నావు అయాన్స్? ఫోటో తీస్తాను, నేను తీస్తాను ఫోటో. గిఫ్ట్ ప్యాక్, గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నావు నువ్వు? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? తెలుసా ఏమేం చేస్తారు గిఫ్ట్ ప్యాకింగ్ లో? అసలు అయాన్ష్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేటప్పుడు ఏమి తీసుకెళ్ళిపోయి ఇది చేయకుండా ఉండడమే పెద్ద హెల్ప్ చేయడం. ట్రూ. అందరు పిల్లల్లాగా కాకుండా అలా ఒక సైడ్ కూర్చుని వెరీ గుడ్. సో ఇంకొక హ్యాంపర్స్ని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో వాళ్ళకి గిఫ్ట్స్లో ఏమేమి ప్యాక్ చేస్తున్నాం ఏంటి అని చూపిస్తాను. సో ఈ గిఫ్ట్స్ అన్నిటికీ ప్యాక్ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చింది శాంతి ప్రియ. హాయ్. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తిలో భాగం అయినందుకు నువ్వు ఎప్పుడు అదృష్టంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పైన్ వుడ్ బాస్కెట్. దీంట్లో నేను అప్పుడెప్పుడో చూపించేవారు కదా లాంతర్స్. అప్పట్లో అయితే మనకి కిరోసిన్ వేసుకుని వెలిగించాలి, బట్ ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ లాంతర్స్ వచ్చాయి. సో ఇది అప్పట్లో ఫీల్ రావాలి అని చెప్పి ఇలాంటిది ఒకటి ప్యాక్ చేసాము. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అండ్ బాదం అండ్ లిటిల్ హార్ట్స్. ఇవి ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఆ ఫీల్. అండ్ తర్వాత కొంచెం చాక్లెట్స్, ఎన్ఎం ఫుడ్స్ కార్డ్, తర్వాత అక్క వాళ్ళ బిస్కెట్స్, తర్వాత నారింజ మిఠాయి. ఇప్పుడు దీన్ని నీట్గా ర్యాప్ చేయాలి. సో హ్యాంపర్ అలా రెడీ చేసాం. సో ఇవి కొంచెం స్పెషల్ పర్సన్స్కి ఇస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా హ్యాంపర్స్ అనేది ఇంకా రెడీ చేస్తూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఈ హ్యాంపర్స్ అన్నీ నేను రెడీ చేసే టైంలో భవిష్య ఉంది. సో తను చాలా హెల్ప్ చేసింది. అండ్ చాలా వరకు ఈ లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి కానీ 90sలో మనకి దొరికిన చాలా వరకు ఈ ఎక్లేర్స్ చాక్లెట్స్, కాఫీ బైట్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగింది. దాని తర్వాత మనము కొన్ని హ్యాంపర్స్ కూడా రెడీ చేసాము. అండ్ ఇవి నా చేతిలో ఉన్నవి ఇవి అయితే ఫోటో ఫ్రేమ్స్. మేము టీజర్ లాంచ్ చేసినప్పుడు సుమ గారికి ఏదైనా స్పెషల్గా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మా టైటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి టైటిల్ ఏ ఫాంట్లో అయితే ఉందో అలాగా మిస్టర్ అండ్ మిస్సెస్ సుమా రాజీవ్ అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. సో అలాగా మా ఇండస్ట్రీలో మాకు తెలిసిన కపుల్స్ అండ్ బెస్ట్ కపుల్స్ అందరికీ కూడా ఇలాగా ఫోటో ఫ్రేమ్స్ అనేవి మేము తయారు చేయించాము. అండ్ ఓన్లీ కపుల్స్కే ఇస్తారా, మేము సింగిల్స్ చూడకూడదా అని అనుకుంటారు కదా. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లైక్ అంశు, శ్రీప్రియ, వీళ్ళు అందరూ వాళ్ళు ఏంటి అని అంటే అమ్మాయిలందరికీ కూడా అలాగా హ్యాంపర్స్ రెడీ చేసాము. నార్మల్గా ఒక ఏ మూవీ తీసినా కూడా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్రమోషన్స్కి చాలా ఖర్చు పెడతారు. మూవీకి ఎంత పెట్టినా ప్రమోషన్స్కి మనం ఖర్చు పెట్టాలి, అలా అయితేనే ఆడియన్స్కి రీచ్ అవుతుంది, వ్యూవర్షిప్ ఉంటుంది అని చెప్పి. సో మేము కూడా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మాది అని అనుకున్నాం కాబట్టి మేము కూడా కొంచెం ఖర్చు పెట్టి మా ఇండస్ట్రీలో ఉన్న మొత్తం సెలబ్రిటీస్, మా ఫ్యామిలీ అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలా హ్యాంపర్స్ ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది. సో ఇది ఎంత పెద్ద మూవీ చేసిన వాళ్ళైనా సరే
ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి సాంగ్స్కి సంబంధించి కానీ ప్రమోషన్స్కి సంబంధించి యాంకర్స్ని రీచ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మాది డైరెక్ట్గా అలాగా ఛానల్లో అసలు రావడమే అంటే కొంచెం ఎంతైనా నర్వస్గానే అనిపిస్తుంది కదా. ఎప్పుడు వ్లాగ్స్ చేసుకునే వాళ్ళం, ఒకసారి సిరీస్ ప్లాన్ చేసాము, అది కాకుండా చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ ఎప్పుడు సీరియల్స్లో చూస్తారు, ఇప్పుడు సిరీస్లో చూస్తారా లేదా, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మాకు. సో అవన్నిటిని కూడా కొట్టిపడేయడానికి మేము ఇలాంటి ఒక మంచి స్టెప్ తీసుకున్నాము. సో దాన్ని మీరు అందరూ కూడా ఆదరిస్తున్నారు. అండ్ ట్రైలర్ రీచ్ చూసినప్పుడే మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది ఇక్కడితో కాదు, ఇంకా చాలామందికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ వేరే అదర్ సెలబ్రిటీస్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందరికీ ఇలా ప్రమోట్ చేయించుకోవడం వల్ల అందరూ చూస్తారు అనే ఒక ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా హ్యాంపర్స్ రెడీ చేసుకోవడం జరిగింది. సో ఇవి డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాం. సో ప్రజెంట్ అయితే మనము ఇవి ఓపెన్ చేసి ఎవరెవరికి ఎలాంటి ఫొటోస్ వచ్చాయి ఏంటి అనేది చూడొచ్చు. అండ్ ఎవరికి ఎలాంటి క్లూ అనేది లేదు మేము ఇలాంటిది ఒకటి చేస్తున్నామని, ఓన్లీ మా టీంకి తప్ప. సో వాళ్ళందరూ చూసిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్. సో చాలామందివి అన్నీ చేసి ఆల్మోస్ట్ చాలా కపుల్స్వి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇచ్చేటప్పుడు మీరు చూద్దరు కానీ. అండ్ వీటికి వచ్చి మేము ఇలాగా సుధామూర్తి అని చెప్పి హ్యాంపర్స్ అన్నిటికీ కూడా ఇలాగా ట్యాగ్స్ వేయడం జరుగుతుంది. ఓ సోదరా ఇటు చూడరా, ఈ జంట వచ్చేనురా, ఏమవుతుందో ఏమో ఈ కథ చూసేయాలిరా. తొలిసారిగా నవ జంటగా ముంగిట్లో అడుగెట్టేరా, ఏమవుతుందో ఏమో ఈ కథ చూద్దాం రండిరా. అలకలు అల్లర్లు చేసే సందళ్ళు మనం ఇంకా చూడాలిరా. కోపాలు తాపాలు మూతూ మురిపాలు మనకింకా విందేనురా. ఓ కొత్త జీవితానికి తలుపు తెరిచినే ఇక చెప్పేదేముంది సోదరా, అంతా మాయరా. అలకలు అల్లర్లు చేసే సందళ్ళు మనం ఇంకా చూడాలిరా. కోపాలు తాపాలు మూతూ మురిపాలు మనకింకా విందేనురా. ఓ కొత్త జీవితానికి తలుపు తెరిచినే ఇక చెప్పేదేముంది సోదరా, అంతా మాయరా. కలవలేని దారులే కలిసినే, చెరిగిపోని స్నేహమై చేరినే, వీడలేని బంధమై ముడిపడే, ఇంటి నుండి జాబిల్ల చేరినే. సో మా హాల్ అంతా కూడా మొత్తం హ్యాంపర్స్తో నిండిపోయింది అనమాట. అండ్ ఆ హ్యాంపర్స్ మధ్యలో నేను మా చిట్టికన్నలు ఇలా కూర్చున్నాం అనమాట కదా. చెప్పు హాయ్. హాయ్ అయాన్ష్, నేను నీకు ఒకటి ఇస్తాను. సో ఓకే, సో ఫస్ట్ హ్యాంపర్ బుజ్జి కన్నలు అయాన్ష్ కోసం. నేను నీకు హ్యాంపర్ ఇచ్చాను కదా, ఒక మాట చెప్పాలి. ఎన్ని గిఫ్ట్స్ పార్ట్స్ ఉంది, ఎన్ని బాస్కెట్స్ ఉంది? యా, చాలా బాస్కెట్స్ ఉన్నాయి. సో ఈ బాస్కెట్స్ లో నీకు నచ్చిన బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. What is this? And this is the Murti only on traditional channel. సో ఇదన్నమాట మా అయాన్ష్ తో ప్రమోషన్ అయితే అయిపోయింది. మా సిరీస్ చూడమని చెప్పి అందరినీ అడగడం. సో ఇంకా మిగిలిన మా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ కపుల్స్, సింగిల్స్, వీళ్ళందరికీ కూడా ఈ హ్యాంపర్స్ వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళు మా సిరీస్ గురించి ఏమన్నా రివ్యూ ఇస్తే కనుక అది మన షార్ట్స్లో ఆర్ బ్లాగ్లో కూడా మీరు చూడొచ్చు. సో హోప్ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాం. చాలా చాలా పాజిటివ్ వైబ్స్తో మేము ముందుకెళ్తున్నాం. సో మీరు ఇప్పటి వరకు చూపించిన ఈ పాజిటివిటీ కానీ, లవ్, సపోర్ట్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ పీపుల్ ఆర్ అమేజింగ్. అండ్ చూడాలి మా ఎపిసోడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో ఇదన్నమాట, మేమందరం కూడా హ్యాంపర్స్ ఇవన్నీ ఇలా రెడీ చేసి ఇంత బాగా చేసినందుకు hope you all loved it, and thank you so much for watching this vlog, and don't forget to subscribe
Sidishno. Sidishno.